టీడీపీ అధినేత చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తనపైన తప్పుడు ప్రచారం చేసిన వారిపైన పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక తొలి జాబితాలోనే తన పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్టు కాదని అన్నారు. పొత్తుల వల్ల సీటు దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందని, సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన అంతర్గత వ్యవహారమని అన్నారు. చంద్రబాబు ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని తనకు సూచించారని వెల్లడించారు. ఇక భీమిలి నుంచి పోటీ చేస్తానని అధినేతతో అన్నట్లుగా కూడా వివరించారు. ఇక నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబుతో తనతో అన్నారని వెల్లడించారు. ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని కూడా తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు చెప్పినట్టుగా గంటా పేర్కొన్నారు. ఇక టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటనపైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో వైసీపీ ఓడిపోవడం కూడా అంతే నిజమని అన్నారు. డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ ఇట్ టు మీ. నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది.